హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మార్చ్ 5 నుంచి మార్చ్ 10th వరకు 10th వరకు మనకి కరెంట్ అఫైర్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. సో ఈ 6 days కరెంట్ అఫైర్స్ మనం ఒకటే వీడియోలో చేస్తున్నాం. ఈ హిందూ, ఈనాడు, పిఐబి, ఆల్ ఇండియా రేడియో న్యూస్ లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఈ 8 ఆర్టికల్స్ తో పాటు నేను ఈ రోజు ఆల్రెడీ లింక్ లో ఇచ్చాను. ఈ పీడిఎఫ్ ఫైల్ ఇస్తున్నాను, ఒక 6 pages ఉంటుంది. సో 6 pages పీడిఎఫ్ ఫైల్ ఏంటి అంటే, ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయని ఈ మార్చ్ 5 నుంచి 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, కేవలం ఫ్యాక్ట్ బిట్స్ ఉంటాయి అవి. రైట్, ఈ మార్చి 8 ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ సంస్థలు కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినాయి. అవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, కొంచెం దీనికంటే ముందు ఏంటి అంటే, ఫైనల్లీ తెలంగాణ ప్రభుత్వం జాబ్స్ కి షెడ్యూల్ జారీ చేసింది. సో మనకి ఫస్ట్ అయితే ఈ పీసీ అండ్ ఎస్ఐ జాబ్స్ వస్తుంది. సో నెక్స్ట్ రానున్న రోజుల్లో మరికొన్ని ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎఫ్బిఓ, విఆర్ఓ, విలేజ్ సెక్రటరీ, డిఎస్సి, టెట్ ఇవన్నీ వస్తాయి. సో ఫస్ట్ మనం ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనం భయపడద్దు, ఇంకా మనకి ఫుల్ టైం ఉంటుంది. సో ఎవరైతే రెగ్యులర్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. కొంచెం మధ్య మధ్యలో చదువుతూ మధ్య మధ్యలో వదిలేస్తున్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే టైం ఉంటుంది. మినిమం 3 to 4 months లోపల ఎటువంటి ఎగ్జామ్స్ అనేది ఉండవు. సో మనకి టైం అయితే కంపల్సరీ ఉంటుంది. వెరీ ఫ్రెష్ క్యాండిడేట్, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ కి వెరీ ఫ్రెష్ అయితే తప్పించి మిగతా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో ఇక నుంచి ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనము రేపటి నుంచి రెగ్యులర్ గా మార్చి 11th నుంచి చేస్తాము. సో మనము జనవరి 10th నుంచి క్లాసెస్ రెగ్యులర్ గా కండక్ట్ చేసినాం. ఈ హిందూ కావచ్చు, ఈనాడు, పిఐబి, ఆల్ ఇండియా రేడియో, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, తెలుగు పేపర్స్ లో వచ్చిన అన్ని ఆర్టికల్స్ కవర్ చేసినాం. జనవరి 28 అండ్ 29 ఇవి రెండు మనకి ఫుల్ పెండింగ్ ఉంది కరెంట్ అఫైర్స్ అనేది. ఫిబ్రవరి 9 నుంచి 23 వరకు ఈ 15 days కరెంట్ అఫైర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ఇష్యూ, ఈ కొన్ని ఫ్యాక్ట్ బిట్స్ పీడిఎఫ్ పెండింగ్ ఉంది, పద్మ అవార్డ్స్ పెండింగ్ ఉంది. ఇవి 3 నేను విత్ ఇన్ 4-5 days లో వీటిని అప్డేట్ చేస్తాను పీడిఎఫ్ రూపంలో. ఈ పద్మ అవార్డ్స్ అనేది నేను కోడ్ చెప్తాను, మిగతా వాటికి పీడిఎఫ్ రూపంలో డైలీ ఇస్తూ ఉంటాను. రైట్, మనకి జనవరి 10th నుంచి కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఇంకా ఏమీ ఉండవు. సో ఎగ్జామ్ ఒక జూన్ లేదా జూలై అనుకోండి, ఈ పీసీ లేదా ఎస్ఐ ఎగ్జామ్. గ్రూప్స్ కొంచెం టైం పడుతుందేమో ఎగ్జామ్స్ కి. సో మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామ్ డేట్ కి 1 month బ్యాక్ వదిలిపెట్టి 3 to 4 months ప్రతి అంశం చదవాలి. హిందూ, ఈనాడు, పిఐబి, ఆల్ ఇండియా రేడియో న్యూస్ అన్ని ఆర్టికల్స్ చదవాలి ఎగ్జామ్ కి సంబంధించి ఉంటే. లాస్ట్ ఇంకా 2 months, 6 months అన్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చదవాలి. ఈ పద్మ అవార్డ్స్ అని చెప్పేసి, ఈ ఫారెస్ట్ రిపోర్ట్ అటువంటివి చదవాలి. ఇంకొక 2 months అంటే 8 months బ్యాక్ వెళ్తే ఈ నవంబర్, డిసెంబర్ కొన్ని ఇంపార్టెంట్ నోబెల్ అవార్డ్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మొత్తం మీద చూస్తే మనకి జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ చదివిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. సో కరెంట్ అఫైర్స్ క్లియర్, కరెంట్ అఫైర్స్ మనకి క్లియర్. ఏంటి, ఈ హిందూ, ఈనాడు, పిఐబి. ఇంకొకటి, ఇక నుంచి మీరు ఒకటే కరెంట్ అఫైర్స్ ని డిఫరెంట్ వెబ్సైట్స్, డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ లలో సెర్చ్ చేయొద్దు, అవసరం లేదు కూడా. స్టిక్ టు 1 or 2 sources. మీరు హనీ జిఎస్ క్లాసెస్ చూస్తారా, ఇంకే క్లాసెస్ చూస్తారా, టెలిగ్రామ్ ఫాలో అవుతారా, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ట్రస్ట్ వాళ్ళది. కంపల్సరీ ఇదే కాదు, మీరు మీ ఇష్టం ఒక్క సోర్స్ కి స్టిక్ అయిపోండి. సో కరెంట్ అఫైర్స్ కి టైం ఎక్కువ కేటాయించొద్దు, అది గుర్తుపెట్టుకోండి. మీరు హిందూ పేపరు, ఈనాడు పేపరు, పిఐబి అన్ని రాసినా ఇవే అంశాలు ఉంటాయి, మనం మిస్ చేయట్లేదు. మళ్ళీ చెప్తున్నా, హనీ జిఎస్ క్లాసెస్ అని కాదు, స్టిక్ టు 1 or 2 sources. మీ ఇష్టం, మీకు ట్రస్ట్ గా ఉన్న అంశం ఏదైతే ఉందో దానికి స్టిక్ అయిపోండి. ఇన్సైట్స్ ఆన్ ఇండియా, విజన్ ఐఏఎస్ బాబా అని చెప్పేసి, వాజిరామ్ అని, మీ ఇష్టం. రైట్, నెక్స్ట్ మనకి కంటెంట్ ఉంటుంది. సో ఈ కంటెంట్ అనేది ఈ స్టిక్ టు రిఫరెన్సెస్ బుక్.
ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఇండియన్ పాలిటీ క్లాసెస్ చెప్తున్నాము. లక్ష్మీకాంత్ భారత ప్రభుత్వము రాజకీయాలు డిగ్రీ సెకండ్ ఇయర్ బుక్. సుబ్రహ్మణ్యం బుక్ సివిల్ సర్వీసెస్ అంటే గ్రూప్ అని రాస్తే సుబ్రహ్మణ్యం బుక్ అని చెప్పేసి, పెండ్యాల సత్యనారాయణ బుక్ అని చెప్పేసి ఈ 4 బుక్స్ మనం చెప్తాము రిఫరెన్స్ తీసుకొని ఇంటర్మీడియట్ స్కూల్ బుక్స్ తో పాటు. ఇండియా హిస్టరీ తీసుకుంటే బిపిన్ చంద్ర స్ప్రెక్టమ్ బుక్, ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్ సతీష్ చంద్ర, ఆర్ఎస్ శర్మ, కృష్ణారెడ్డి బుక్లు. సో ఇవి హిస్టరీ మన రిఫరెన్స్ బుక్స్. ఇది ఎనఫ్ అంతే. తెలంగాణ ఉద్యమం చూస్తే వి ప్రకాష్ అండ్ తెలుగు అకాడమీ. ఇంకొంచెం మనం గ్రూప్ 1 రాష్ట్రాలు ఉంటే గౌతమ్ పింగ్లే అని చెప్పేసి, కోదండరాం బుక్, అరుణోదయం అని చెప్పేసి ఇటువంటి బుక్స్ తెలంగాణ ఉద్యమానికి. తెలంగాణ చరిత్రకి తెలుగు అకాడమీ అనేది ఇంత లావ్ బుక్, అది ఎనఫ్. ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 4 వంశాలు శాతవాహన, అసఫ్ జాహి, కుతుబుషాహి, కాకతీయ. సో ఇవి మనము రిఫరెన్స్ బుక్స్ తీసుకుంటాము. జాగ్రఫీ అయితే తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి, అవి ఎనఫ్. రమణరాజ్ సార్ బుక్ బాగుంటుంది, రైట్. గ్రూప్ 2కి అయితే పనిచేస్తుంది. గ్రూప్ 1 రాస్తే కంపల్సరీ మాజిద్ హుస్సేన్ బుక్ బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియం ఇబ్బంది అనిపిస్తే గిట్ట మనకి తెలుగు అకాడమీ బుక్స్ దొరుకుతాయి. డిగ్రీ బుక్స్ కూడా దొరుకుతాయి. జాగ్రఫీకి డిగ్రీ బుక్స్ తెలుగు అకాడమీ పోటీ పరీక్షలు ప్రత్యేకము మాజిద్ హుస్సేన్ అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం బుక్. ఎకనామీ చూస్తే ఆర్సి దత్, రమేష్ చంద్ర, సో రమేష్ సింగ్ బుక్ అని. సో రమేష్ సింగ్ బుక్ అండ్ దత్తు అండ్ సుందరం బుక్, ఇవి 2 అవసరం లేదు. దత్తు అండ్ సుందరం కొంచెం హార్డ్ ఉంటుంది లాంగ్వేజ్. రమేష్ సింగ్ బుక్ అని ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎకనామీకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, బట్ ఈజీ లాంగ్వేజ్ ఉంటుంది. ల్యూసిడ్ లాంగ్వేజ్ అని చెప్పేసి పిలుస్తాం. తెలుగు అకాడమీ 2 వాల్యూమ్స్ ఉన్నాయి. బయట ఫ్యాకల్టీ వస్తే మీ ఇష్టం, నాగార్జున లేదా చిరంజీవి మీ ఇష్టం. ఎకనామీ జాగ్రఫీ. తెలంగాణ ఎకనామీ మనకు తెలుసు ఆల్రెడీ, తెలుగు అకాడమీ బుక్ అనేది ఎనఫ్. ఇంకోటి గ్రూప్ 2 పేపర్ 3లో 3rd సెక్షన్ ఈ అభివృద్ధి స్థానభ్రంశం మీద తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది. అభివృద్ధి స్థానభ్రంశము పరివర్తన అని చెప్పేసి. ఇవి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5 మనకు తెలుసు. స్పెక్ట్రమ్ సిరీస్ ఎక్సలెంట్ ఉంటుంది. అందులో ఉన్న సిలబస్ గ్రూప్ 1 సిలబస్ అంతా కూడా ఈ స్పెక్ట్రమ్ సిరీస్ వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా రాస్తారు వాళ్ళు. ఆ బుక్ ఎనఫ్. తెలుగు అకాడమీ ఇంగ్లీష్లో ఉంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 1కి అయితే పనిచేయదు, మిగతా ఎగ్జామ్స్కి పనిచేస్తుంది. సో అది మనకు బ్రీఫ్గా నేను నోటిఫికేషన్స్ పడిన కొద్దీ ఒక పీసీ ఎగ్జామ్స్కి ఎట్లా చదవాలి, ఏ బుక్స్ అని చెప్పేసి ఎస్ఐకి, గ్రూప్ 2కి, గ్రూప్ 1కి, గ్రూప్ 3, గ్రూప్ 4కి నేను చెప్తాను ఒక్కొక్క దానికి. మనకి టైం అనేది ఇక్కడ ఎక్కువ తీసుకుంటుంది. సో మన కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫస్ట్ అయితే భయపడద్దు, టైం అనేది కంపల్సరీ ఉంటుంది. సో మనకి లక్కీ ఏంటంటే అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి రాకుండా దశల వారీగా నింపుదామని చెప్పేసి స్వయంగా అసెంబ్లీలో కేసీఆర్ చెప్పినాడు కాబట్టి, సో నియామక సంస్థలు ఫాలో అవుతాయి. అన్ని ఒకేసారి రావు, ఇంకా మెల్లమెల్లగా వస్తాయి. అదే మంచిది కూడా. ఎస్ఐ గ్రూప్ 2 2 ఒకసారి పడినాయి అనుకోండి, పెద్ద డైలామా. ఎస్ఐ పోవాలన్నా, గ్రూప్ 2 పోవాలన్నా, అట్లా ఇబ్బంది ఉండకుండా దశల వారీగా వస్తుంది కంపల్సరీ. ఇప్పటికిప్పుడు ఏం ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఉన్న సమయాన్ని గరిష్టంగా వాడుకోవాలి. రైట్. ఫస్ట్ మనకి ఈ 6 days లో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే సిబిఐ. సో సిబిఐ ఈ మేఘాలయ రాష్ట్రం అనేది సిబిఐని మా గడప తొక్కే లేదని చెప్పేసి అనుమతి ఇవ్వలేదు. సో జనరల్ కన్సెంట్ అనేది సిబిఐకి నిరాకరించిన రాష్ట్రము మేఘాలయ రాష్ట్రము. వెరీ ఇంపార్టెంట్. సో ఏంటి మనకి ఇంపార్టెంట్ ఇష్యూ అంటే కరెంట్ అఫైర్స్ లో సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దీనికి జనరల్ కన్సెంట్ అంటాం. సో జనరల్ కన్సెంట్ అంటే సాధారణ సమ్మతి అనేది రాష్ట్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. సిబిఐ అనేది రాష్ట్రంలో అడుగు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే ఆ రాష్ట్రం యొక్క సమ్మతి అవసరము, చట్టంలో ఉంది. సో మేఘాలయ రాష్ట్రం అనేది సమ్మతి ఇవ్వలేదు, నిరాకరణ చేసింది. సో రాష్ట్రం పేరేంటి అంటే మేఘాలయ. సో ఇది ఎన్నో రాష్ట్రం అంటే మనకి 9th స్టేట్ అండి. ప్రజెంట్ సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇవ్వని రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే 9 రాష్ట్రాలు ఉన్నాయి. 9వది మేఘాలయ. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మేఘాలయ అనేది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ఒక భాగస్వామ్య రాష్ట్రము ఈ మేఘాలయ. సో మేఘాలయలో ఉన్న పార్టీ ఏంటి అంటే నేషనల్ పీపుల్స్ పార్టీ ఉంది. ఆ నేషనల్ పీపుల్స్ పార్టీ అనేది ఎన్డీఏలో ఒక పార్టీ భాగస్వామ్యంగా ఉంది. సో సెంట్రల్ లో బీజేపీ ఉంది,
బీజేపీ భాగస్వామ్యము సిబిఐని నిరాకరించింది. వెరీ ఫస్ట్ టైం అండి ఇటువంటి ఇన్సిడెంట్ జరగడము ఇండియా యొక్క హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం. కొంచెం డౌట్ వస్తుంది ఆల్రెడీ న్యూస్ చదివిన వాళ్ళకి. మరి సార్ మిజోరం ఉంది కదా, సో మిజోరంలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రమే, మరి మిజోరం అనేది కన్సెంట్ ఇవ్వలేదుగా అంటే, సో మిజోరం అనేది 2015లో కన్సెంట్ నిరాకరించింది. అప్పుడు కాంగ్రెస్ ఉంది అధికారంలో. సో అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కన్సెంట్ నిరాకరించింది, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. సో మనకి 2 రాష్ట్రాలు బీజేపీ లింక్ ఉన్న రాష్ట్రాల్లో సిబిఐకి కన్సెంట్ అనేది ఇవ్వలేదు. మిగతా రాష్ట్రాలు ఏంటి అంటే, సో కేరళ ఉంది ఒకటి, నెక్స్ట్ ఈ పంజాబ్ మనకి నాన్ బీజేపీ రాష్ట్రాలండి. సో కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, సో పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, 7 జార్ఖండ్. కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఈ 4 స్టేట్ లో మనకి గవర్నర్ తోని రాష్ట్ర ప్రభుత్వాలు ఫైట్ చేస్తున్నాయి, గుర్తుంటది. మిగతాది ఈ రాజస్థాన్ కాబట్టి జార్ఖండ్ అండ్ ఇంకోటి ఛత్తీస్గఢ్. సో 9వ రాష్ట్రం ఏంటి అంటే మేఘాలయ. సో ఫస్ట్ సిబిఐకి కన్సెంట్ ఇవ్వని రాష్ట్రం ఏంటిదంటే ఫస్ట్ మిజోరం 2015 బీజేపీ అధికారంలోకి వచ్చాక సెంట్రల్ లో. సో ఫస్ట్ సిబిఐ కన్సెంట్ ఇవ్వని రాష్ట్రం ఏంటిదంటే మిజోరం. అప్పుడు కాంగ్రెస్ ఉండే, ప్రజెంట్ మళ్ళీ బీజేపీ ఉన్నది మిజోరంలో అధికార పక్షం. సో 9th స్టేట్ మేఘాలయ. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. సో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ పక్షం ఉన్న పార్టీ అయినప్పటికీ సిబిఐ కన్సెంట్ అనేది ఇవ్వలేదు. సో ఇది మనకి కరెంట్ అఫైర్స్ సరిపోతుంది. వాస్తవంగా ఇంకొంచెం డెప్త్ గా ప్రశ్న అడిగితే ఏమొస్తుంది అంటే, సో ఈ సిబిఐ ఎలా ఏర్పడింది, సిబిఐ అనేది ఏ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాట్యుటరీ బాడీ, అసలు ఏ బాడీ, సిబిఐ యొక్క విషయం ఏంది అని చెప్పేసి, ఈ జనరల్ కన్సెంట్ ఇవ్వాలని చట్టంలో ఉందా, రాజ్యాంగంలో ఉందా అని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మనకు తెలుసు వరల్డ్ వార్ 2 జరిగింది. సో ఇండియా కూడా అందులో పాల్గొన్నది బ్రిటిష్ ప్రభుత్వం తరపున. ఈ 1941-42 ప్రాంతంలో ఈ ఇండియా సైనికులకి బ్రిటిష్ వాళ్ళు ఈ ఆయుధాలు గాని ఫుడ్ సామాగ్రి సప్లై చేస్తారు. సో వార్ అండ్ సప్లై డిపార్ట్మెంట్ అని చెప్పి పిలుస్తారు. ఈ సప్లై చేయంగా ఈ ఆయుధాల కొనుగోలులో అక్రమాలు జరిగినాయి. సో కరప్షన్, అవినీతి జరిగింది. కరప్షన్ అనేది ఎప్పుడు ఉన్నది ఇండియాలో, కరప్షన్ జరిగింది. ఈ కరప్షన్ ని ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఎస్పీఈ యాక్ట్ వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ ఇది. సో మనకి అంటే స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఎస్పీఈ యాక్ట్ ప్రకారము ఈ కరప్షన్ ని ఇన్వెస్టిగేషన్ చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది 1946 లో డిఎస్పీఈ యాక్ట్ గా మారింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గా మారింది 1946 లో. ఇక నుంచి దేశంలో జరిగే ఏవైతే అవినీతి ఉన్నదో ఆ కరప్షన్ ని ఇది ఇన్వెస్టిగేట్ చేస్తుంది. దీంట్లో సిబిఐ అనే పదం ఎక్కడా లేదు 1946 లో, అది గుర్తుపెట్టుకోండి. సో సిబిఐ అనే పదం లేదు. ఢిల్లీ పోలీస్ అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కేంద్రం తరపున. 1963 లో సంతానం కమిటీ, ఈ కమిటీ గుర్తుపెట్టుకోవాలండి, ప్రశ్న వచ్చింది ఇంతకుముందు. సంతానం కమిటీ సిఫార్సు మేరకి సిబిఐ అనేది ఏర్పాటు జరిగింది 1963 లో. ఎట్లా ఏర్పాటు అయిందంటే హోమ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, MHA అంటాం. సో హోం మంత్రిత్వ శాఖ అనేది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా సిబిఐ అనేది ఏర్పాటు చేసింది. సో ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, అది కూడా ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మొత్తం క్యాబినెట్ కాదు, హోంశాఖ మాత్రమే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఒక జీవో ద్వారా సిబిఐ ఏర్పాటు చేసింది సంతానం కమిటీ సిఫార్సు మేరకు 63 లో. సిబిఐ వార్తల్లో ఉంది కాబట్టి ఇయర్ గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటి మన ప్రాబ్లం అంటే, సో సిబిఐ అనేది ఎగ్జిక్యూటివ్ ద్వారా వచ్చింది కాబట్టి ఇది స్టాట్యుటరీ బాడీ కాదు. ఒకటి, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కూడా సిబిఐ గురించి పేర్కొంటలేదు కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా కాదు. రెండు కాదు, నాన్ స్టాట్యుటరీ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి.
సిబిఐ ఏర్పాటు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా వచ్చింది. సిబిఐకి ఈ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం అనేది డిఎస్పిఈ యాక్ట్ ద్వారా సంక్రమించింది. సో గుర్తుపెట్టుకోండి, ఈ డిఎస్పిఈ యాక్ట్ ట్రాన్స్ఫర్ ది పవర్ టు సిబిఐ. సిబిఐ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను బట్టి ఏర్పాటైంది. సిబిఐకి ఈ సోదా చేసే అధికారం అనేది డిఎస్పి యాక్ట్ ద్వారా సంక్రమించింది. సో ఈ పుట్టుకనే పెద్ద లోపం ఉన్నది. ఏంటి లోపం అంటే డిఎస్పి యాక్ట్ ద్వారా విధులు వచ్చినాయి కానీ డిఎస్పి యాక్ట్ సిబిఐని మెన్షన్ చేయలేదు. ఫస్ట్ పాయింట్. సిబిఐ ఏర్పాటు ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వచ్చింది కానీ సిబిఐ యొక్క విధులు డిఎస్పి ద్వారా వస్తాయని ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో లేదు. కాబట్టి ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ కాదు, నా స్టాట్యూటరీ బాడీ కాదు, కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా కాదు. సో ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ద్వారా వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో డిఎస్పి యాక్ట్ సిబిఐ అనే పదం మెన్షన్ చేయబడి లేదు. సాక్షాత్తు ఈ 9 రాష్ట్రాలు మరి సిబిఐని ఎందుకు నిరాకరణ చేస్తున్నాయంటే, జనరల్ గా కేంద్రంలో ఒక ప్రభుత్వము, ఒక పార్టీ ప్రభుత్వము, రాష్ట్రంలో ఒక పార్టీ ప్రభుత్వము ఉన్నట్లయితే కేంద్రము అనేది రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ఈ సిబిఐని ఒక ఆయుధంగా వాడుతుందని చెప్పేసి పెద్ద అలిగేషన్స్, ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు అనేది కోల్గేట్, నాటు బ్రష్ కోల్గేట్ కాదు, కోల్ అంటే బొగ్గు గనుల కుంభకోణము, గేట్ మీన్స్ కుంభకోణము అని పిలుస్తాం. కోల్గేట్ కేసులో సుప్రీంకోర్టు, సాక్షాత్తు సుప్రీంకోర్టు ఈ సిబిఐని కేజ్డ్ ప్యారెట్ అన్నది. సో కేజ్డ్ ప్యారెట్ మీన్స్ పంజరంలో చిలక. తన మాస్టర్ వల్లించే పలుకులు పలికే పంజరంలో చిలక అని చెప్పేసి సిబిఐని సుప్రీంకోర్టు విమర్శ చేసింది. మనం కాదు, అది కోల్గేట్ కేసులో. సో మనకి సిబిఐ ప్రాబ్లం ఏంటి అంటే సిబిఐకి అటానమీ లేదు. అంటే ఏంటి? స్వతంత్రత లేదు. ఎందుకు లేదు అంటే చట్టబద్ధంగా ఏర్పడలేదు. సిబిఐ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి ఒక తీర్పు మనకు వచ్చింది ఆల్రెడీ. చట్టబద్ధంగా ఏర్పడలేదు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మాత్రం ఒక జీవో ఇష్యూ చేసి ఏర్పాటు చేసింది. అటానమీ లేదు. నెక్స్ట్, సుమోటో అధికారం లేదు. సుమోటో అంటే ఒక నేరం జరిగినప్పుడు, ఒక క్రైమ్ కావచ్చు, ఒక ఎకనామీ అఫెన్స్ కావచ్చు, ఒక ఆర్థిక నేరం కావచ్చు, అట్లా జరిగినప్పుడు సుమోటో తనకు తానుగా వెళ్లి విచారణ చేయదు. ఈ డిఎస్పి యాక్ట్ లో సెక్షన్ 4 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ చేయాలి. సిబిఐ నువ్వు వెళ్ళు, అటాక్ చేయమంటే చేయాలి, వద్దు మూసుకో అంటే మూసుకోవాలి. సెక్షన్ 4 చెప్తుంది డిఎస్పి యాక్ట్ లో. సెక్షన్ 5 డిఎస్పి యాక్ట్ లో ఏముంటదంటే రాష్ట్ర ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేస్తే సిబిఐ అనేది ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఒక కేసుని. స్పెషల్ క్రైమ్స్ కావచ్చు, ఎకనామీ అఫెన్స్ కావచ్చు, లేదా ఈ కరప్షన్ కేసు కావచ్చు. సో 3 కేసులు డీల్ చేస్తుందండి. ఒకటేమో కరప్షన్, అవినీతి, స్పెషల్ క్రైమ్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. నెక్స్ట్ ఎకనామీ అఫెన్స్ అని చెప్పేసి. లార్జ్ స్కేల్ ఎకనామీ అఫెన్స్ అంటే భారీ మోసం అన్నప్పుడు మళ్ళీ మనకి ఈ ఈడీ వస్తుందండి. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి ఈడీ వస్తుంది. రైట్. ఏంటి? సుమోటో అధికారం లేదు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాలి, లేదా స్టేట్ రిక్వెస్ట్ చేయాలి, లేదా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు కూడా చెప్పొచ్చు. సుప్రీంకోర్టు అనే చెప్పాలి, హైకోర్టు అనే చెప్పాలి, స్టేట్ రిక్వెస్ట్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ చేయాలి. తప్పించి సుమోటోగా ఎటువంటి అధికారము లేదు. సెక్షన్ 6 వెరీ ఇంపార్టెంట్. ఇది మన కరెంట్ అఫైర్స్ లో. ఒక రాష్ట్రంలోకి సిబిఐ అడుగు పెట్టాలంటే కంపల్సరీ రాష్ట్రం యొక్క జనరల్ కన్సెంట్ తీసుకోవాలి, సాధారణ సమ్మతి తీసుకోవాలి. ఎందుకు సార్ అంటే, సో ఇండియా అనేది ఫెడరల్ స్టేట్, సమైక్య. దీని ప్రకారం కొన్ని కేంద్ర జాబితా, సెంట్రల్ లిస్టు, కొన్ని స్టేట్ లిస్ట్, కొన్ని కాన్కరెంట్ లిస్ట్ అనేది ఉన్నది, ఉమ్మడి జాబితా అనేది ఉన్నది. ఈ పోలీస్, సిబిఐ మీన్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, పోలీస్ పవర్స్ ఉంటుంది దానికి. ఈ పోలీస్ అనేది స్టేట్ లిస్ట్ లో ఉంది, నెంబర్ 2 ఉంది. సో స్టేట్ లిస్ట్ లో ఉన్న పోలీస్ పవర్స్ సిబిఐకి రావాలంటే ఆ స్టేట్ అనేది కంపల్సరీ
కన్సెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటది. సో జనరల్ కన్సెంట్ అనేది మేఘాలయ స్టేట్ ఇవ్వలేదు. 9th స్టేట్ గుర్తుపెట్టుకోవాలి. సో బీజేపీ సెంట్రల్ లో స్టేట్ లో బీజేపీ అయినా కన్సెంట్ ఇవ్వలేదు. సో ఇకపైన మరి సిపిఐ రాష్ట్రంలోకి పోరాదా అంటే ఎస్ పోరాదు. బట్ కేస్ టు కేస్ అనేది అప్లై చేయవచ్చు. అప్లై చేస్తే గిట్ట జనరల్ కన్సెంట్ ఇస్తే గిట్ట సిబిఐ నేరుగా రాష్ట్రానికి వెళుతుంది. ఈ కన్సెంట్ ఇవ్వనప్పుడు స్పెసిఫిక్ కన్సెంట్ అని చెప్పేసి చెప్తాం. స్పెసిఫిక్ అంటే నిర్ణీత సమ్మతి, అంటే కేస్ టు కేసు అప్లై చేయాలి సిబిఐ స్టేట్ గవర్నమెంట్ కి. అప్లై చేస్తే గిట్ట మేఘాలయ రాష్ట్రం ఇస్తే ఇస్తుంది, లేకుంటే లేదు. ఇంకోటి ఏంటి అంటే ఆల్రెడీ సిబిఐ ఆ రాష్ట్రంలో ఏదైనా కేసును దర్యాప్తు చేసినట్లయితే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. కొత్త కేసులు నమోదు చేయరాదు, బట్ ఉన్న కేసులు విచారణ చేసుకోవచ్చు. సో అది మనకి ఈ సిబిఐ మేఘాలయ ఇష్యూ అండి. సో ఫస్ట్ స్టేట్ మిజోరం, 9th స్టేట్ మేఘాలయ. ఫస్ట్ ది లాస్ట్ ది రెండు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలే. మిగతా 7 మనకి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. సెకండ్ ది యుఎన్హెచ్సిఆర్. సో యుఎన్ఓ యొక్క హ్యూమన్ హెచ్ఆర్సి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, నాట్ కమిషన్. కమిషన్ ప్లేస్ లోనే కౌన్సిల్ వచ్చింది. సో 2006లో వచ్చింది యుఎన్ఓ యొక్క హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, మానవ హక్కుల మండలి వచ్చింది. సో ఈ మానవ హక్కుల మండలిలో ఒక తీర్మానం చేసిండ్రు. ఆ తీర్మానం ఏంటిది అంటే ఉక్రెయిన్ లో రష్యా దురాక్రమణ మీద 3 సభ్యులతోని ఒక స్వతంత్ర కమిటీ అనేది 1 year పాటు ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఒక తీర్మానాన్ని ఈ యుఎన్హెచ్ఆర్సి లో ప్రవేశపెట్టడం జరిగింది. రైట్. ఏంటి? ఉక్రెయిన్ లో రష్యా యొక్క దురాక్రమణ మీద, రష్యాస్ అగ్రెషన్ ఆన్ ఉక్రెయిన్ మీద ఒక 3 సభ్యులతోని ఇండిపెండెంట్ కమిటీ ఏర్పాటు చేద్దామని చెప్పేసి, దర్యాప్తు చేద్దామని చెప్పేసి, మానవ హక్కులు ఏమైనా ఉల్లంఘన అయినా లేవని చెప్పేసి ఒక కమిటీ కోసం తీర్మానం చేస్తే ఈ యుఎన్హెచ్ఆర్సి లో మొత్తం 47 మెంబర్స్ ఉంటారండి. ఈ 47 మెంబర్స్ ని ఎవరు ఎన్నుకుంటారంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ, సాధారణ సభ ఎన్నుకుంటది ఓటింగ్ నిర్వహించి. వీళ్ళు 3 years పాటు ఉంటారండి. 3 years అయినాక తిరిగి ఎన్నిక కావచ్చు అంటే ఎస్. ఎగ్జాంపుల్ ఎప్పుడు అంటే ఇండియా 2019 నుంచి 21 వరకు ఉన్నది, మళ్ళీ తిరిగి 22 నుంచి 24 వరకు కూడా ఉన్నది. సో వరుసగా 2 సార్లు ఎన్నిక కావచ్చు, 3వసారి కాదు, మధ్యలో గ్యాప్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సివిల్స్ ప్రిలిమ్స్ బిట్ అండి. 2020లో వచ్చిన బిట్ ఏంటి అంటే ఇండియా అనేది ఒకసారి ఎన్నికైంది, ఇది ఆల్రెడీ తెలుసు మనకి. ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. 2 సార్లు మాత్రమే ఎన్నిక కావచ్చు వరుసగా. గరిష్టంగా ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు కావచ్చు. ఇన్ ఆర్డర్ లో 2, గరిష్టంగా మాక్సిమం ఎన్నిసార్లు కావచ్చు. ఇండియా కంటిన్యూ అయింది 24 వరకు. కాబట్టి ఇండియా కూడా ఓటింగ్ లో పాల్గొన్నది. ఈ 47 కంట్రీస్ లో 32 కంట్రీస్ అనేవి ఎస్ ఆమోదించినాయి, అంటే ఈ కమిటీకి ఆమోదం చెప్పినాయి. 13 కంట్రీలు అబ్స్టెయిన్డ్ మీన్స్ న్యూట్రల్, తటస్థంగా ఉన్నాయి. ఒక 2 కంట్రీస్ అనేవి కమిటీ వద్దు అని చెప్పినాయి. ఆ 2 కంట్రీస్ ఏంటి అంటే రష్యా కంపల్సరీ, ఇంకోటి ఎరిత్రీ. సో రష్యా అండ్ ఎరిత్రీ అనేది వ్యతిరేకించినాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇండియా అనేది తటస్థంగా ఉంది. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో 2 సార్లు తటస్థంగా ఉంది. జనరల్ అసెంబ్లీలో తటస్థంగా ఉంది. యుఎన్హెచ్ఆర్సి లో కూడా తటస్థంగా ఉంది. మొత్తం 4 times మనకి అయిపోయింది. రైట్. ఇది ఈ యుఎన్హెచ్ఆర్సి గురించి. ఇండియా తటస్థంగా ఉంది ఈ కమిటీ ఏర్పాటు మీద. సో 2వసారి ఇండియా ఎన్నికైంది 2022 జనవరి 1 నుంచి 2024 డిసెంబర్ 31 వరకు 3 years పాటు ఉంటుంది. మొత్తం 47 మెంబర్షిప్ కంట్రీస్ జనరల్ అసెంబ్లీ అనేది ఎన్నుకుంటది. సో నెక్స్ట్ ఐసిసి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ లో కూడా రష్యా మీద కేసు నమోదైంది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఐసిజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో కేసు నమోదైంది.
సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎట్లా నమోదిందంటే రష్యా యొక్క దురాక్రమణ మీద, రష్యా అగ్రెషన్ మీద అని చెప్పేసి. ఇందులో ఉండేది మొత్తము 15 మెంబర్స్ ఉంటారు. 9 సంవత్సరాల పదవి కాలం మనం డిస్కస్ చేసినాం అంతా. ఇక్కడ సేమ్ దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ది హేగ్ లో ఉంటుంది. ది హేగ్ అంటే ఇక్కడ ఉంది, నెదర్లాండ్ లో ఉన్నది. సో ఇండియాకి నెదర్లాండ్ కి ఇటీవల 75 ఇయర్స్ అనేది పూర్తయింది, గుర్తుపెట్టుకోవాలి. 75 ఇయర్స్ అనేది నేను ఇది లింక్ లో ఇస్తున్నా, ఇది పూర్తి అయిపోయింది. ఈ యొక్క లోగో అనేది రిలీజ్ చేశారు. ఒక వైపేమో తామర పువ్వు లోటస్, ఇంకో వైపేమో తులిప్ అని చెప్పేసి పిలుస్తాం, తులిప్ పువ్వు అని చెప్పేసి. సో తులిప్ మానియా అంటే తులిప్ కి ఎక్కువ రేటు వస్తుంది అని చెప్పేసి చాలా మంది ఈ 17th సెంచరీలో తులిప్ పువ్వులు కొనుక్కుంటారు, రేటు పడిపోతుంది, లాస్ అవుతారు. ఇటీవల ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అని చెప్పేసి ఈ క్రిప్టో కరెన్సీని తులిప్ ఫ్లవర్స్ తోని పోల్చాడు, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇండియా నెదర్లాండ్ కి 75 ఇయర్స్ అయిపోయింది కాబట్టి తామర అండ్ తులిప్ అండ్ చక్రత సింబల్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా సేమ్ అండి. ఇక్కడ 15 బదులుగా 18 ఉంటారు. సేమ్ 9 ఇయర్స్ పదవి కాలం, సేమ్ ది హేగ్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఇక్కడ ఏంటి అంటే రష్యా మీద 2 జరిగినాయి. ఒకటేమో వార్ క్రైమ్ మీద, సెకండ్ వచ్చేసి జీనోసైడ్ అని చెప్పేసి పిలుస్తాం. జీనోసైడ్ మీన్స్ మారణ హోమం ఇది. సో మారణ హోమం, ఇదేమో యుద్ధ నేరము. 2 సేమ్ కాదండి, వేరు వేరు. ఇక్కడేమో మనకి రష్యా యొక్క అగ్రెషన్, దురాక్రమణ ఉక్రెయిన్ మీద, అదే పిటిషన్. రైట్. ఇందులో 124 కంట్రీస్ ఉంటాయి. ఈ 124 లో రష్యా సైన్ చేయలేదు కాబట్టి సో ఐసీసీ యొక్క జడ్జిమెంట్ అనేది ఏవైతే కంట్రీస్ సైన్ చేశాయో వాటికి మాత్రమే వర్తిస్తుంది, అవి మాత్రమే కట్టుబడి ఉండాలి, బైండింగ్ అయి ఉండాలి. సో రష్యా నాట్ సైన్డ్, ఇండియా నాట్ సైన్డ్, సో రష్యా అనేది కట్టుబడి ఉండదు. బట్ మనం గుర్తుపెట్టుకోవాలి, వార్ క్రైమ్ అంటే ఏంటిదంటే సో ఈ మనకి జినోసైడ్ కన్వెన్షన్ అని చెప్పేసి 1949 లో ఉంటది, జెనీవాలో జరిగింది. దాంట్లో ఏముంటది అంటే వార్ క్రైమ్ మీన్స్ యుద్ధము జరిగేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి, గాయపడ్డ సైనికుల్ని చంపేయొద్దు, యుద్ధ ఖైదీలని గౌరవంతో వాళ్ళతోని మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటది. అవి వార్ క్రైమ్ అంటే యుద్ధం జరగంగా ఈ సైనికులకి ఫుడ్ అండ్ వాటర్ సప్లై చేసే సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి హాని కల్పించొద్దు. ఇవన్నీ వార్ క్రైమ్స్ అన్నట్టు. జినోసైడ్ మీన్స్ ఏంటిదంటే యుద్ధము లేని సమయంలో, శాంతి సమయంలో కాల్పులు జరపద్దు, జరిపితే అది మారణ హోమం అవుతుంది. అన్ఆర్మ్డ్ పీపుల్, ఆయుధాలు లేని సామాన్య సివిలియన్స్ మీద కాల్పులు జరపద్దు, హోటల్స్ మీద జరపద్దు, ఈ స్కూల్స్ మీద జరపద్దు, అది జినోసైడ్ అని చెప్పేసి పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, వార్ క్రైమ్ మీన్స్ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం లింకుడు ఉన్న వాళ్ళు, ఐ మీన్ యుద్ధ ఖైదీ కావచ్చు, ఆ యుద్ధంలో ఉన్న సైనికులకి వాటర్ ఫుడ్ సప్లిమెంట్ చేసే వాళ్ళు కావచ్చు. జినోసైడ్ మీన్స్ ఏంటంటే సివిలియన్స్ వస్తారండి ఎక్కువ, హాస్పిటల్స్, స్కూల్స్ మీద దాడి అని చెప్పేసి. ఈ రెండింటి మీద జరిగింది ఐసీసీలో. ఎవరు? ఉక్రెయిన్ అనేది కంప్లీట్ చేసింది. రైట్. రష్యా అనేది తీర్పుకు బైండింగ్ అంటే ఎస్, నాట్ బైండింగ్. వై? బికాస్ ఇట్ ఇస్ నాట్ మెంబర్షిప్ ఇన్ ఐసీసీ. రైట్. మరి ఐసీజే అంటే ఎస్, ఐసీజే తీర్పుకు రష్యా కట్టుబడి ఉండాలి. బట్ కట్టుబడి లేదనుకో ఏమైతుంది, ఈ ఐసీజే పోయి సెక్యూరిటీ కౌన్సిల్ లో కంప్లైంట్ చేస్తుంది. సెక్యూరిటీ కౌన్సిల్ లో రష్యాకి వీటో పవర్ ఉన్నది. ఈ తీర్పుని వేస్తుంది, వీటో వేస్తుంది, ఆపేస్తుంది. ఏం ఫాయిదా లేదండి. సో నెక్స్ట్ మనకి ఐఈఏ. సో ఇక్కడ మనకి ఈ జపోరిజియా అని చెప్పేసి. సో జపోరిజియా అంటే ఏంటంటే ఇది ఐరోపాలోని అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ అండి. జపోరిజియా అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రము. ఇది ఉక్రెయిన్ లో ఉంది. ఉక్రెయిన్ లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ అయిన జపోరిజియా మీద రష్యా దాడి చేసింది. సో వెరీ ఇంపార్టెంట్, న్యూక్లియర్ ప్లాంట్ కాబట్టి వెరీ డేంజర్ అండి. ఇది కనుక లీక్ అయింది అనుకోండి, ఇంకా రేడియేషన్ వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. సో రష్యా అనేది అటాక్ చేసింది. సో దీన్ని ఖండిస్తూ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పేసి
ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని, ఇది వియన్నాలో ఉంటది, హెడ్ క్వార్టర్ వచ్చేసి. అంతర్జాతీయ అణుశక్తి సంఘం అని చెప్పేసి ఈ అణు కార్యక్రమాలని కంట్రోల్లో పెట్టేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రైట్, ఇక్కడ మళ్ళా ఓటింగ్ ఏంటి అంటే రష్యా అనేది న్యూక్లియర్ ప్లాంట్స్ మీద దాడి చేయొద్దు, ఇది మళ్ళా ఓటింగ్ ఇక్కడ కూడా. సో ఇక్కడ ఒక 2 దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించినాయి. ఫస్ట్ అయితే రష్యా, గుర్తుపెట్టుకోండి, అన్నిట్లో రష్యా కంపల్సరీ ఉంటది. ప్లస్ ఇక్కడ చైనా అండి, ఇంట్రెస్టింగ్ గా చైనా అనేది కూడా దీన్ని వ్యతిరేకించింది, దాడి చేయొచ్చు అని చెప్పేసి చెప్పింది. మరి ఇండియా అంటే ఎస్, ఇండియా మనకు తెలుసు ఆల్రెడీ, మొత్తం 5 కంట్రీస్ తో పాటు ఇది అబ్స్టైన్ గా ఉన్నది. సో ఇది ఏంటిది, యుఎన్ఎస్సిలో 2 టైమ్స్, జనరల్ అసెంబ్లీలో ఒకసారి, హెచ్ఆర్సిలో ఒకసారి, ఐఏఈఏలో ఒకసారి, మొత్తం మీద 5 టైమ్స్ అబ్స్టైన్ తటస్థంగా ఉంది ఇండియా. సో గుర్తు పెట్టుకోవాలి. ఇన్ఫాక్ట్ మనం ఒకసారి చూస్తే ఏంటి అంటే ఒకప్పుడు ఈ ఉక్రెయిన్ అనేది ఈ ఐరోపా మొత్తంలోనే కాదు, ప్రపంచం మొత్తంలోనే అణ్వస్త్ర ఆయుధాలు ఎక్కువ ఉన్న దేశాలలో 3వ స్థానం ఉందండి. మన కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే ఈ జపోరిజియా దాడి ఒకటి, ఈ ఐఏఈఏ మీటింగ్ అండ్ ఓటింగ్ ఒకటి. ఇండియా యొక్క స్టాండ్ ఏంటి, లింక్డ్ జిఎస్ పాయింట్ ఏంటి అంటే ఇంపార్టెంట్ ఒప్పందం అది. 3వ స్థానంలో ఉంది ఉక్రెయిన్. ఒకప్పుడు 1990s లో ఈ ప్రపంచంలోనే అణ్వస్త్ర దేశాలలో, న్యూక్లియర్ కంట్రీస్లలో ఉక్రెయిన్ 3rd ప్లేస్ లో ఉంది. ఇప్పటికి ఫస్ట్ రష్యా, సెకండ్ అమెరికా, 3rd ఉక్రెయిన్ ఉండే, బట్ ఇప్పుడు 0. ఉక్రెయిన్ లో అణ్వాయుధాలు లేవు. సో మరి ఏమైందంటే వాట్ హ్యాపెన్ అంటే హిస్టరీలో ఏం జరిగిందంటే 1994 లో బుడాపెస్ట్ ఒప్పందం అంటారు. సో బుడాపెస్ట్ ఒప్పందం ఏంటి, బుడాపెస్ట్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్ ఒప్పందం అంటే మనకి యుఎస్ఎస్ఆర్ అనేది విచ్ఛిన్నం అయిపోయింది, ఉక్రెయిన్ అనేది ఇండిపెండెన్స్ వచ్చింది 1992 లో. సో కొత్తగా దేశం ఏర్పడింది అంటే ప్రపంచం గుర్తించాలి. సో ఇది విచ్ఛిన్నం అయిపోయింది. ఈ విచ్ఛిన్నం కాకముందు ఈ సోవియట్ అనేది కొన్ని అణ్వాయుధాలు తయారు చేసింది, ఉక్రెయిన్ లోనే ఉండిపోయినాయి. అవి దేశం అనేది డివైడ్ అయిపోతుంది కదా, ఉక్రెయిన్ ఇది రష్యా కలిసి ఉండే, సో ఎక్కువ ఇటే ఉన్నాయి అణ్వాయుధాలు. ఇప్పుడు డివైడ్ అయిపోయింది కాబట్టి ఇటే ఉండిపోయినాయి. బట్ దీని యొక్క టెక్నాలజీ, రిమోట్స్ అనేవి రష్యా దగ్గర ఉండిపోయినాయి. నీకు ఏం అవసరం అని చెప్పేసి, నిన్ను ప్రపంచ దేశంగా గుర్తిస్తామని చెప్పేసి ఈ బుడాపెస్ట్ ఒప్పందంలో ఈ అమెరికా ఒకటి, రష్యా ఒకటి, నెక్స్ట్ ఇంగ్లాండ్ అండి. సో ఇంగ్లాండ్ అని చెప్పేసి ఇంగ్లాండ్ 3 దేశాలు ఈ ఉక్రెయిన్ కును, కజకిస్తాన్ కి, బెలూరస్ కి, ఈ 3 దేశాలకు హామీ ఇచ్చినాయి, మిమ్మల్ని దేశాలుగా గుర్తిస్తాము, మీరు మీ అణ్వాయుధాలన్నీ సరెండర్ చేయమని చెప్పేసి రష్యాకు ఈ 3 దేశాలు చెప్పినాయి. సో అన్ని ఈ 3 దేశాలు కూడా అణ్వస్త్ర రహితంగా తయారైపోయినాయి, అన్ని సరెండర్ చేశాయి. మరి వీళ్ళేం హామీ ఇచ్చిందంటే ఎస్, మీకు ఫ్యూచర్ లో థ్రెట్ వచ్చినప్పుడు మేము సేవ్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారమే ఇటీవల కజకిస్తాన్ లో ఈ గ్యాస్ మీద సబ్సిడీ ఎత్తివేస్తే అక్కడి పీపుల్స్ ధర్నా చేస్తే ఈ కజకిస్తాన్ లో గవర్నమెంట్ కి ఇబ్బంది అయితే రష్యా వెళ్ళి హెల్ప్ చేస్తుంది. రష్యా ట్రూప్స్ సైన్యాన్ని పంపిస్తుంది, ఆ అల్లర్లని ఆపేస్తుంది. ఇటీవల జరిగింది, ఇది కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్. సో ఉక్రెయిన్ యొక్క అణ్వాయుధాలు మొత్తం రష్యాకి అప్పగించింది, ఇక ఏమీ లేవు. మనం బుడాపెస్ట్ అనేది కూడా గుర్తు పెట్టుకోవాలి. రైట్, ఈ అణు పరీక్షలు ఫస్ట్ టైం చేసింది ఎవరు అంటే 1945 లో ఈ అమెరికా తయారు చేస్తుంది, ట్రినిటీ పేరుతోని చేసింది. ఇది మనం జీకేలో గుర్తు పెట్టుకోవాల్సి ఉంటది. మరి ఇండియా అంటే ఇండియా కూడా ఈ 1974 మే 18న ఈ ఆపరేషన్ బుద్ధ స్మైల్ అని చెప్పేసి, బుద్ధ పూర్ణిమ రోజు కాబట్టి ఆ బుద్ధ స్మైల్ చెప్పేసి ఈ రాజమన్నార్ అండ్ ఇందిరాగాంధీ నాయకత్వంలో ఫస్ట్ టైం అణు పరీక్షలు చేపట్టారు, 1వ. నెక్స్ట్ మళ్ళీ 1998 ఈ మే 11 ఒకటి, ఈ మే 13 ఒకటి, మే 11 3 టైమ్స్, మే 13 2 టైమ్స్, మొత్తం ఎన్నిసార్లు 1 3 2 కాబట్టి 6 టైమ్స్ అణు పరీక్షలు నిర్వహించింది ఇండియా.
మే 11 మనకు నేషనల్ టెక్నికల్ డేగా పిలుస్తాము. ఆ రోజు హైడ్రోజన్ బాంబు కూడా పరీక్ష చేసింది. అణుబాంబు అయిపోయింది, నా హైడ్రోజన్ బాంబు కూడా ఇండియాలో పరీక్ష అనేది అయిపోయింది. బట్ ఇండియా ఇప్పటి కూడా ఈ ఎన్పిటి మీద సైన్ చేయలేదు. ఎన్పిటి అంటే ఏంటంటే ఈ అణ్వస్త్ర నిరోధక ఒప్పందం అని చెప్పేసి, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఈ అణ్వస్త్ర దేశాలు మొత్తం అప్పుడు 5 ఉన్నాయి, ప్లస్ అణ్వస్త్రం కాని దేశాల మధ్య ఒప్పందము. ఈ అణ్వస్త్ర దేశాలేమో ఆయుధాలు తగ్గించుకోవాలి, అణ్వస్త్రం కాని అనేవి మన తిరిగి కొత్తగా ఏర్పడద్దు, అది ఒప్పందం అండి. సైన్ చేయలేదు. సిటిబిటి మీద సైన్ చేయలేదు. కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అని చెప్పేసి 2 సైన్ చేయలేదు. కాబట్టి ఇండియాకి ఎన్ఎస్జిలో సభ్యత్వం ఇవ్వలేదు. న్యూక్లియర్ సప్లై గ్రూప్ అని చెప్పేసి ఈ అణు ఇంధనాన్ని సరఫరా చేసే దేశాల దానిలో ఇండియాకి ప్లేస్ లేదు. ఎందుకు అంటే ఎన్పిటి సిటిబిటి సైన్ చేయలేదు కాబట్టి. అవన్నీ గుర్తుపెట్టుకోండి, జీకేలో వస్తాయి అవన్నీ. ఇప్పటికీ అణ్వస్త్ర దేశాలు 9 అండి. ఆ P5 ఉందిగా, అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా కాకుండా ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయిల్ అండ్ ఉత్తర కొరియా, ఈ 9 దేశాలు అణ్వస్త్ర దేశాలు ప్రపంచంలో. నెక్స్ట్ సో మానవత్వ కారిడర్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ యుద్ధం జరగగా మనకి వార్తల్లో వస్తుంది రష్యా 5 గంటల పాటు కాల్పుల విరమణ, సీజ్ ఫైర్ అని చెప్పేసి. ఎందుకు అంటే సో మనకి ఈ యుద్ధం జరిగే టైంలో సామాన్య పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్ ప్లేస్ కి వెళ్ళాలి కాబట్టి, తరలించాలి కాబట్టి ఒక కొన్ని అవర్స్ పాటు కొన్ని ప్లేసులలో విరమణ చేస్తారు. అవే మానవత్వం అని చెప్పేసి పిలుస్తాము. స్పెసిఫిక్ ప్లేస్ ఉంటది ఎక్కడ అని చెప్పేసి, అండ్ స్పెసిఫిక్ టైం కూడా ఉంటది. ఇక్కడ కారిడార్ అనగానే ఓన్లీ ప్లేస్ కాదు, ప్లేస్ అండ్ టైం మెన్షన్ చేస్తారు. సో 5 అవర్స్ పాటు మేము ఈ దారిలో కాల్పులు చేయము, ఇటువైపు మీరు వెళ్తే వెళ్ళొచ్చు అని చెప్పేసి సామాన్యులకు చెప్తే అటువైపు వెళ్తారు, అయిపోతుంది. ఒకటి ఇంకెప్పుడు చేస్తారంటే ఈ ఈ సైనికులకి ఈ ఆహారము వాటర్ ఇచ్చేటప్పుడు కూడా ఈ విరమణ చేస్తారు. సో దాన్ని మానవత్వం అని చెప్పేసి పిలుస్తాం. సో స్పెసిఫిక్ ప్లేస్, స్పెసిఫిక్ టైంలో సామాన్య పౌరులు ప్లస్ యుద్ధంలో ఉన్న సైనికుల కోసం ఇవి ఏర్పాటు చేస్తారు. రైట్. ఇండియా కూడా అటువంటి ఏర్పాట్ల భాగంగా ఉక్రెయిన్ నుంచి కొంతమంది ఇండియన్స్ ఏరోప్లేన్ లో ఎక్కినారు. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే నో ఫ్లై జోన్. రాయాలి ఇక్కడ మనం. సో నో ఫ్లై జోన్. నో ఫ్లై అంటే ఒక దేశం యొక్క గగనతలం మీద ఎటువంటి విమానాలు ఎగరద్దు, నో ఫ్లై. సో ఉక్రెయిన్ గవర్నమెంట్ అనేది నాటోకి రిక్వెస్ట్ పెట్టింది, మీరు ఉక్రెయిన్ ని, రష్యా కాదండి ఉక్రెయిన్, ఇది ఉక్రెయిన్, ఇది రష్యా, ఉక్రెయిన్ యొక్క గగనతలం మీద ఎయిర్ స్పేస్ మీద నో ఫ్లై జోన్ అనౌన్స్మెంట్ చేయమని రిక్వెస్ట్ పెట్టింది నాటోకి. ఆ నాటో అనేది అగ్రీ చేస్తే గిట్ట ఈ ఉక్రెయిన్ యొక్క గగనతలం మీద ఎటువంటి విమానాలు లేకుండా చూసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే నాటోది. ఇప్పుడు ఈ నాటో అనేది నో ఫ్లై జోన్ ని యాక్సెప్ట్ చేసింది. ఉక్రెయిన్ యొక్క ఎయిర్ స్పేస్ మీద రష్యా యొక్క ప్లేన్ వస్తే గిట్ట వెంటనే నాటో ఏం చేస్తుంది, దాడి చేస్తుంది నాటో. అప్పుడు ఏమైతుంది, సో ఈ ఉక్రెయిన్ వర్సెస్ రష్యా కాస్త నాటో వర్సెస్ రష్యా అయిపోతుంది. నాటో మీన్స్ 30 కంట్రీస్, ఐరోపాలో ఉన్న 30 కంట్రీస్, టర్కీ కూడా ఉన్నది అక్కడ నాటోలో. సో 30 కంట్రీస్ వర్సెస్ రష్యా కాబట్టి వరల్డ్ వార్ 3 గా అయిపోతుంది అని చెప్పేసి నాటో తిరస్కరించింది ఉక్రెయిన్ యొక్క రిక్వెస్ట్ ని. అప్పుడు ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ జెలెన్స్కీ నాటో నువ్వు ఎందుకున్నావు, రష్యాకి భయపడుతున్నావు అని చెప్పేసి తిట్టిపోస్తాడు. ఇన్ఫాక్ట్ నాటో యొక్క చర్య మంచి చర్య. సో వరల్డ్ వార్ 3 గా అది అయిపోతుంది. ప్రశ్న వస్తుంది మనకు కన్ఫ్యూజ్ చేసేందుకు. నో ఫ్లై జోన్ అనేది మిలిటరీ కాంటెక్స్ట్ లోనే కాదు, యుద్ధం కోసమే కాదు, సివిలియన్ లో కూడా దీన్ని అప్లై చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి లండన్ ఒలింపిక్స్ 2012 జరిగినప్పుడు ఈ బ్రిటిష్ ప్రభుత్వం అనేది
లండన్ ఒలింపిక్స్ జరిగే ఏరియాలో నో ఫ్లై జోన్ ని అనౌన్స్మెంట్ చేసింది. నో ఫ్లై జోన్ అంటే నాట్ ఓన్లీ మిలిటరీ కాంటెక్స్ట్, యుద్ధ విషయంలోనే కాదు సివిలియన్ విషయంలో కూడా అప్లై చేస్తారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో అదే జరిగింది. రైట్. సో నెక్స్ట్ ఏంటి అంటే సో JCPO అంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇది ఏంటిదంటే న్యూక్లియర్ డీల్ అండి. ఇది ఒక అణు ఒప్పందము. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి పిలుస్తుంది దాన్ని టెక్నికల్ లాంగ్వేజ్ లో. సాధారణంగా న్యూక్లియర్ డీల్ అణు ఒప్పందము దేనికంటే P5 కంట్రీస్ ప్లస్ జర్మనీ అండ్ ఇరాన్ కి మధ్య ఒప్పందం అండి. P5 కంట్రీస్ అంటే మనకు అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ ఈ 6 దేశాలకు ఇరాన్ కి మధ్య ఒప్పందమే ఈ JCPO అని చెప్పేసి. ఒప్పందంలో ఏముంటది? ఈ 2015 ఒప్పందము. రైట్. ఈ ఒప్పందంలో ఏంటంటే ఇరాన్ అనేది ఇటీవల అణ్వస్త్ర ప్రయోగాలు పూనుకుంటుంది కాబట్టి తగ్గించుకోమని చెప్పేసి ఒప్పందం చేసుకోవడమే ఆ JCPO ఒప్పందము. 2018లో ఈ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఉన్న సమయంలో ఈ JCPO నుంచి తప్పుకుంటాడు. సో తిరిగి అమెరికాను చేర్చే చర్చలు వియన్నాలో జరిగినాయి. సో సక్సెస్ అయినాయి. అది మన కరెంట్ అఫైర్స్. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఈ న్యూక్లియర్ డీల్ అనేది ఓకే అయింది. తిరిగి అమెరికా అనేది ఈ JCPOA లో వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకసారి వెనక్కి వెళ్ళింది మళ్ళీ తిరిగి వచ్చింది కాబట్టి. సో కారణం ఏంటి అంటే మనకి పేపర్లో హిందూ ప్రకారం నా ఒపీనియన్ కాదు కానీ రష్యా యొక్క చమురుని అమెరికా అనేది బంద్ చేస్తుంది కాబట్టి, సో అమెరికాకి చమురు ఈ సహజ వాయువు అవసరం కాబట్టి ఎన్నడూ లేనిది ఇరాన్ ని అక్కున చేర్చుకుంటుంది. బద్ద శత్రువైన వెనిజులాను కూడా, వెనిజులా మీన్స్ కమ్యూనిస్ట్ కంట్రీ, సో అమెరికాకి పడదు కాబట్టి సో వెనిజులాలో మనకి సహజ వాయువు చమురు నిల్వలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 కంట్రీస్ ని అమెరికా చేరదీస్తుంది. ఎందుకు అంటే రష్యా చమురు అమెరికాకి వస్తలేదు కాబట్టి అని చెప్పేసి ఉన్నది. సో మనకు అదంతా అవసరం లేదు కానీ ఈ న్యూక్లియర్ డీల్ అనేది ఓకే అయింది. సో అమెరికా తిరిగి వస్తుంది. డిస్కషన్స్ ఎక్కడ అంటే వియన్నాలో జరిగినాయి. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో. ఈ ఆస్ట్రియా అనేది ప్రపంచంలో ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసిన 2వ దేశం. ఫస్ట్ కెనడా. రైట్. నెక్స్ట్ కవచ్. ఈ కవచ్ అంటే ఏం లేదండి, జస్ట్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్, ATPS, ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. సింపుల్ చెప్పాలంటే అవాయిడింగ్ చేస్తుంది. దేన్ని అంటే కొలిషన్ ని. కొలిషన్ మీన్స్ ఏంటి అంటే ఒకే ట్రాక్ మీద 2 ట్రైన్స్ అపోజిషన్ లో వచ్చినప్పటికీ ఢీ కొనకుండా నిర్ణీత దూరంలో ఆగిపోయేలా రూపొందించిన సిగ్నల్ వ్యవస్థనే కవచ్. ఒకే ట్రాక్ మీద 2 ట్రైన్స్ అపోజిషన్ లో వచ్చినప్పటికీ ఒక నిర్ణీత దూరంలో ఆగిపోయేలా ఇవి ఆగిపోతాయి. రేడియో సిగ్నల్స్ ఆధారంగా ఆగిపోతుంది. అదే కవచ్ సిస్టమ్ అని చెప్పేసి. దీన్ని RDSO అనే సంస్థ లక్నోలో ఉంటది, రూపొందించిందండి. రీసెర్చ్ అండ్ డిజైన్ స్టాండర్డ్ ఆర్గ్ అనే సంస్థ లక్నోలో ఉంటది. రీసెర్చ్ అండ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గ్ అనే సంస్థ లక్నోలో ఉంటది, రూపొందించింది ఈ కవచ్ సిస్టమ్ ని. సో మనకి జనరల్ గా ఈ పట్టాల మీద 2 ట్రైన్స్ వచ్చినప్పుడు ఢీకొంటాయి. సో దాన్ని అవాయిడ్ చేస్తుంది ఈ కవచ్ అని చెప్పేసి. 2022-23 బడ్జెట్ ప్రకారము 2000 కిలోమీటర్ల పరిధిలో ఇటువంటి సిస్టమ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తుంది ఇండియన్ రైల్వే మినిస్ట్రీ. సో 2000 km గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం ఇది ఎక్కడైనా ప్రయోగం జరిగింది ఈ సౌత్ సెంట్రల్ రైల్వే. సో సౌత్ సెంట్రల్ రైల్వే అని చెప్పేసి మన దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ లో ఉన్నది. సో అక్కడ జరిగింది. గిల్లాగూడ నుంచి చిట్టి గిద్దె మధ్య 2 ట్రైన్స్ వచ్చినాయి, ఆగిపోయినాయి. సో గిల్లాగూడ నుంచి చిట్టి గిద్దె మధ్యన ఈ కవచ్ సిగ్నల్ సిస్టాన్ని
ప్రయోగపూర్వకంగా ప్రయత్నం చేసి సక్సెస్ అయింది. సో డిజైన్డ్ బై RDSO, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ లక్నో అని చెప్పేసి మనం పిలుస్తాం. నెక్స్ట్ పాకిస్తాన్ అండి. సో పాకిస్తాన్ ని గ్రే లిస్ట్ లో పెట్టింది FATF అని. సో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఇది ప్యారిస్ లో ఉంటదండి. సో ప్యారిస్ లో ఉంటది. ఇది పాకిస్తాన్ ని గ్రే లిస్ట్ లో పెట్టింది. గ్రే లిస్ట్ అండ్ బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి ఉంటాయండి, బ్లాక్ అండ్ గ్రే అని. ఈ FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దేని మీద పనిచేస్తుందంటే, ఒకటి మనీ లాండరింగ్ కాకుండా, సో మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫండింగ్, ఉగ్రవాద సంస్థలకి ఫండింగ్ లేకుండా చూస్తుందంటది. G7 కంట్రీస్ ఏర్పాటు చేసినాయి FATF ని ప్యారిస్ కేంద్రంగా. మనీ లాండరింగ్ అంటే అర్థం ఏంటంటే, ఇల్లీగల్ మనీని లీగల్ గా మార్చే ప్రక్రియ అండి. నువ్వు చట్టబద్ధం కాని మెథడ్స్ లో డబ్బు సంపాదించి చట్టబద్ధమైన దానిగా మార్చడమే మనీ లాండరింగ్. దీని కేసెస్ మనకి ఇటీవల మహారాష్ట్ర ఈ మాలిక్ అని చెప్పేసి మంత్రిని అరెస్ట్ చేస్తారు, ఇదే కేసు. సో అరెస్ట్ చేసింది ఎవరంటే ED, నాట్ CBI. ED అంటే ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి, డైరెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం, రైట్. ఇంకోటి ఏంటంటే టెర్రర్ ఫండింగ్ కూడా కాకుండా చూస్తుంది. G7 కంట్రీస్ ఏర్పాటు చేసినాయి. G7 కంట్రీస్ ఏంటి అంటే వాస్తవంగా G8 ఉండే. సో రష్యా అనేది మైనస్ అయిపోయింది. ఎప్పుడు అంటే 2015లో ఈ క్రిమియాని ఆక్రమణ చేస్తుంది రష్యా. సో అప్పుడు ఈ రష్యాని బయటకి నెట్టి వేస్తుంది, G7 గా మారుతుంది. ఆ G7 కంట్రీస్ మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే, ఒక సింపుల్ కోడ్ ఉంటది. 7/G బృందావన కాల సినిమాలకి గర్ల్ ఫ్రెండ్ కి జ్యూస్ తాగించాను. సో 7/G మీన్స్ గ్రూప్ ఆఫ్ 7. సో మనకి జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, USA, ఇటలీ, కెనడా అండ్ ఇంగ్లాండ్. సో 7 దేశాలు కలిసి ఆ FATF ని స్థాపించినాయి ప్యారిస్ లో. ఒక 2 లిస్ట్ మెయింటైన్ చేస్తుంది. ఏ దేశం అయితే మనీ లాండరింగ్, టెర్రర్ ఫండింగ్ లేకుండా చూస్తుందో దాన్ని వైట్ లిస్ట్ లో పెడుతుంది. సో అంటే మంచి దేశం అని చెప్పేసి పిలుస్తాం. కొంత వార్నింగ్ ఇచ్చేటప్పుడు గ్రే లిస్ట్ లో పెడుతుంది, వార్నింగ్ ఇచ్చేటప్పుడు. సో నువ్వు క్లీన్ కాదు, మరీ వరస్ట్ కాదు, మధ్య రకం ఉన్నావు కాబట్టి సో అది గ్రే లిస్ట్ అని చెప్పేసి ఒక హెచ్చరిక. అయినా హెచ్చరిక పాటించకుంటే లాస్ట్ కి బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది. ఇట్లా లిస్ట్ లో ఉంటే ప్రాబ్లం ఏంటి అంటే, ఈ వరల్డ్ బ్యాంక్ గానీ, IMF గానీ, ఈ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గానీ, ప్రపంచ ఆర్థిక సంస్థలు లోన్స్ అనేది ఇవ్వవు. ఈ పాకిస్తాన్ గ్రే లిస్ట్ లో పెట్టింది. ఈ 34 స్కేల్ అంటాం, 34 యొక్క యాక్షన్స్ తీసుకోవాలండి. ఈ పాకిస్తాన్ గ్రే లిస్ట్ నుంచి బయట పడేయాలంటే పాకిస్తాన్ అనేది 34 స్కేల్ అని చెప్పేసి పిలుస్తాం. 34 రకాల యాక్షన్స్ తీసుకోవాలి. అవి తీసుకుంటే రివ్యూ చేసి నెక్స్ట్ మళ్ళీ ఈ వైట్ లిస్ట్ కి పంపిస్తుంది. సో ప్రజెంట్ బ్లాక్ లో అయితే ఇవి లేవు. సో మనకి కరెంట్ అఫైర్స్ ప్రకారం గ్రే లో మనకి 17 కంట్రీస్ ఉన్నాయి. ఈ 17 లో పాకిస్తాన్ ఉన్నది అండ్ దుబాయ్ ఉన్నది. దుబాయ్ ఉంటే ప్రాబ్లం ఏంటి సార్ అంటే, సో దుబాయ్ అనేది ఈ ఇండియాతోని FTA ఒప్పందాన్ని కలిగి ఉంది. సో FTA అంటే మనకి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందము, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో FTA ఉన్నప్పుడు ఇండియా కూడా థ్రెట్ ఉన్నట్టే. గ్రే లిస్ట్ లో ఉన్న కంట్రీతో FTA కలిగి ఉండదు వాస్తవంగా, రైట్. ఇది పాకిస్తాన్, ఇండియా. ఇంకొకటి జింబాబ్వే అనేది గ్రే లిస్ట్ నుంచి తొలగించి వైట్ లిస్ట్ లో పడేసింది FATF. ఎందుకు అంటే, సో జింబాబ్వే అనేది చర్యలు తీసుకున్నది గ్రే లిస్ట్ లో ఉన్నప్పుడు, మొత్తం మీద అది క్లీన్ గా మారిపోయింది, వైట్ లిస్ట్ కు అయిపోయింది. సో ఇది మన కరెంట్ అఫైర్స్ ఈ మార్చి 5 నుంచి మార్చి 10 వరకు, ఇవాళ వరకు కరెంట్ అఫైర్స్. మిగతా అంశాలు డిస్కషన్ చేయని అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను PDF లో లింక్ లో ఇప్పుడే ఇస్తాను. సో మనకి రేపటి నుంచి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఈ హిస్టరీ, పాలిటీ, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతి అని చెప్పేసి, రైట్. మళ్ళా మనకి జరిగే పరీక్షలను బట్టి ఆ పరీక్షకు కావాల్సిన టిప్స్ కోడ్స్ రూపంలో కావచ్చు, కొన్ని పట్టికల రూపంలో ఈ సింప్లిఫై చేసి ఈజీగా ఉండేలా కొన్ని వీడియోస్ మనం చేద్దాం. కొంతమంది డౌట్ ఏంటి అంటే, సో గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే నేను క్లాసెస్ ఆపేస్తా అని చెప్పేసి.
గ్రూప్ 2 వస్తే ఆపేస్తా అని చెప్పేసి నో, అట్లా ఏమి ఉండదు. సో నేను ఒక 1 అవర్ కేటాయిద్దాం, మధ్యాహ్నం పూట పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.